ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వేదిక ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 11:27 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి మొత్తం 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయగా 2.5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. గన్నవరానికి వచ్చే అతిథులు, నేతలు, ప్రజల కోసం 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద రోడ్లో ఎస్ఎల్వి సమీపంలోని పార్కింగ్ ఏర్పాటు చేశారు. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలో ఎలిట్ విస్టా వద్ద రెండో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మేధా టవర్స్ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. వీఐపీలతో పాటు నేతలు, సామాన్య ప్రజల కోసం 36 గ్యాలరీలు సిద్ధం చేశారు. మొత్తం 7,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా నిన్న రాత్రే విజయవాడ చేరుకుని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అమిత్ షా, జేపీ నడ్డా, పురంధేశ్వరి, బిఎల్ సంతోష్కు లోకేష్, చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులను ఆహ్వానించారు. ప్రత్యేక అతిథులుగా చిరంజీవి, రజనీకాంత్ను ఆహ్వానించారు. అలాగే మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లను ఆహ్వానించారు. ఇప్పటికే తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ చేరుకున్నారు. అటు చంద్రబాబు ఆహ్వానం మేరకు రజనీకాంత్ కూడా విజయవాడ వచ్చారు. సభ ఏర్పాట్లు అలాగే వీవీఐపీల రాక ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 6 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా? అలాగే వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర అప్డేట్? సరే, ఈరోజు ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖుల తాకిడి విజయవాడకి చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఆంక్షలు కూడా పోలీసులు పెట్టారు. నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, ఇతర బండి సంజయ్ లాంటి మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు సినీ ప్రముఖులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఇప్పటికే స్టేట్ గెస్ట్ గా చిరంజీవికి చంద్రబాబు ఆహ్వానించారు. నిన్న చిరంజీవి ఫ్యామిలీతో పాటు విజయవాడ చేరుకున్నారు. ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చేరుకున్నారు. దాంతోపాటు సినీ ప్రముఖులుగా ఉన్న ఎన్టీఆర్, మోహన్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఆహ్వానాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వస్తారని టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దాంతోపాటు ఇతర ప్రముఖులు వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అదేవిధంగా మాజీ సీజే రమణ, ఇలా చాలా మంది ప్రముఖులు అయితే హాజరు కాబోతున్నారు. వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి భారీగా ఆంక్షలు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అదే రిపీట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇటు విమానాశ్రయంలో కూడా పారిశ్రామికవేత్తలు కానీ కొంతమంది ప్రముఖులు కానీ వచ్చేందుకు అనుగుణంగా 12 హెలీప్యాడ్లను కూడా సిద్ధం చేశారు. వాళ్ళ కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దాదాపు 14 ఎకరాల్లో 36 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దానికోసం మొదటి గ్యాలరీ ఎవరికి, రెండో గ్యాలరీ ఎవరికి అంటూ కూడా డివైడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు ఫ్యామిలీకి 300 మందితో ఒక గ్యాలరీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి 300 మందితో ఒక గ్యాలరీతో పాటు అమరావతి రైతుల కోసం ప్రత్యేకించి ఒక గ్యాలరీని, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఒక గ్యాలరీ అంటే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర జాతీయ ప్రముఖులతో పాటు నేషనల్ గా ఉండే అమరావతిలో కీలకంగా ఉండి ఉన్న కొంతమంది అంటే సింగపూర్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ వంటి దేశాలకు సంబంధించిన అధికారులను కూడా చంద్రబాబు ప్రమాణ మహోత్సవానికి రావాలంటూ కూడా ఆహ్వానాలు పంపారు. వాళ్ళంతా కూడా నేను సాయంత్రం చేరుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 7,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిగా సీసీ కెమెరా పర్యవేక్షణలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి వేదిక మీద 36 మంది ప్రముఖులు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి, రజనీకాంత్, నాదెండ్ల మనోహర్, లోకేష్ వంటి వారు దాదాపు 36 మందిని వేదిక మీద ఉండే విధంగా పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరి, ఓకే సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.